తులారాశి, వృషభ రాశి, మకర రాశి, కుంభరాశి. ఈ 4 రాశుల వారు తూర్పు దిక్కున నివసిస్తున్నారా? అలా నివసించినట్లయితే మీకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ తూర్పు దిక్కు సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్య భగవాను నంబర్ గనుక మనం చూసుకున్నట్లయితే రవి ఒకటో నంబర్ వస్తుంది. అదేవిధంగా తుల, వృషభ రాశులను గనుక వారి రాశి అధిపతిని గనుక చూసుకున్నట్లయితే శుక్రుడు. శుక్రుడు అంటే 6వ నంబరు. అదేవిధంగా మకర, కుంభ రాశులకు అధిపతి శని. శని అంటే 8వ నంబరు. ఈ ఒకటో నంబర్‌కి, 6, 8దో నంబర్‌కి ఆపోజిట్ నంబర్స్ కాబట్టి, మీరు గనక ఈ 4 రాశులలో ఉండి తూర్పు దిక్కున నివసించినట్లయితే మీకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మీకు ఏ విషయంలో చూసుకోండి, మీరు ఏ వ్యాపారమైనా చేయండి, అనేక నష్టాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు సంతాన విషయంలో కూడా అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. వివాహాలు కూడా పెండింగ్ పడిపోతూ ఉంటాయి. మీరు వ్యాపారాలు చేసినా, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్నా కూడా అంత ఈజీగా ఉండదు. అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి. మీకున్న భూ సమస్యలు గానీ, కోర్టు కేసులు గానీ, ఆ సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి మీరు గనక ఈ 4 రాశులలో జన్మించి తూర్పు దిక్కున నివసించినట్లయితే, ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. ఎందుకంటే ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ జన్మ కుండలిని పరిశీలించి మీకున్న సమస్యలు మొత్తం నేను తీర్చేస్తాను.